ఎన్ని పైసలు తీసుకున్నావు మా విశాఖ డిపార్ట్మెంట్ ఎంతమంది నాని చేస్తావు ఎన్నిసార్లు చెప్పాలి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీకు ఎన్నిసార్లు చెప్పాలి దండ ఎత్తామా మీకు ఇంతకన్నా పెద్ద దండ ఎత్తాం అది పెడతాం అందరూ దండ వేసుకో పైన వేసుకో పెట్టుకోపో మజాగా నేను గాజు వేసుకోమన్నా అనుకున్నా కూడా ఈ రికార్డు తీసుకున్నా మీరు బయట తీసుకొని ఫోన్లో రికార్డు తీసుకురా రవి ఆయన ప్రతి పనికి ఆఫీసులో లంచమే ఒక మెంబర్షిప్ కావాలన్నా లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీస్లో ఎట్లయితే అవినీతి ఉంటుందో సేమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. మేము గతంలో 2018లో ఏసీబీకి పట్టించాం, మీ అందరూ గుర్తే. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము ఎందుకు ఏసీబీకి పట్టించినాం? మా గంగా బుద్ధులు కానీ తెనుగోళ్ళు కానీ రూపాయి పెట్టకుండా పని చేసుకోవాలని మేము కొట్లాడుతున్నాం. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా విలువ లేకుండా నేను అవినీతి గురించి మాట్లాడితే నా తలకాయ తీసేస్తా అంటాడా, నన్ను మెట్పల్లి అమ్ముతా అంటాడా? అది ఇప్పుడు మీ అందరికి వాయిస్ పెడతా. మీరే ఈ కమిషనర్కి పెడతారా, మంత్రికి పెడతారా? పెట్టుండ్రి. ఒక్కొక్క వ్యక్తికి 2000 3000 రూపాయలు లైసెన్సులు ఇస్తే 1000 రూపాయలు ఏంటి రావు ప్రూఫ్స్ ఎవిడెన్స్ చూపెడతాం. 9 మంది వాళ్ళు కార్యవర్గం ఉంటే 5 రాజీనామా చేశారు. కాదు, ప్రెసిడెంట్ సెక్రటరీ 9 మంది కార్యవర్గం ఉంటుంది మనకు. అందులో మెజారిటీ కోఆప్షన్ మెంబర్లు 5 రాజీనామా చేశారు. ఈయన ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే వీళ్ళకి ఇన్ఫార్మ్ ఏమని చేసామంటే మీరు 9 మందిలో 5 రాజీనామా చేసిండ్రు, సర్వ సమావేశం నిర్వహించాలా, ఇదంతా చేసేది ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ బాడీ పెట్టుకొని తీసుకున్నామంటే తర్వాత వాళ్ళు ఒకరు విత్డ్రా అయ్యారు, 4 విత్డ్రా అయితే మళ్ళీ అప్పటి వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ మన సొసైటీ అమౌంట్ ఏదో ఉందట ఫీజు చేయమని బ్యాంక్ రాయడం జరిగింది తప్ప ఇందులో ఏం లేదు. ఫ్రీజ్ చేయమని రాయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు విత్డ్రా అయ్యిండు, సొసైటీ విత్డ్రా అయ్యిండు. విత్డ్రా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు విత్డ్రా చేయమండి, బ్యాంక్ నుంచి విత్డ్రా చేయండి అంటే విత్డ్రా చేస్తానని చెప్పినా. ఇప్పుడు విత్డ్రా లెటర్ కూడా ఒడిపించేస్తాం. ఆల్రెడీ బ్యాంక్ లెటర్ తెచ్చిండు. దాంట్లో ఏముంది, సొసైటీ గొడవలలో వాళ్ళు ఒకటే క్యాస్ట్, ఒకటే 100 మంది ఉన్నారు, వాళ్ళు గొడవలు పడితే మనం ఏం చేస్తాం? ఇగో నేను జరిగిన స్కిల్ టెస్ట్ సభ్యులు ఉన్నారు, మీకు ఎంత అడిగినో ప్రిన్సిపల్ ముంగట చెప్పండి. సార్ భయపడదు, మేము మనిషికి 1500 ఎవరు అడిగిండ్రు? మనిషికి 1500 ఎవరు అడుగుతారు? వాళ్ళు ఎందుకు భయపడిస్తారు? మీరు మేము అడిగినామా? మరి ఎవరు అడుగుతారు? మామిడాలు ఏం అడిగిండ్రు మీరు పైసలు? ఎందుకు అడగలేరు? ఎవిడెన్స్ మేము చూపెడతాం కదా. ఎవిడెన్స్ అదే క్యాండిడేట్ చెప్తారు, ఇంకేం చెప్తారు? సార్ నేను ఒకటి చెప్తాను, ఇలా తమ్ముడు అకౌంట్ మీరు కలెక్టర్ గారికి ఇచ్చి ఇలా తమ్ముడు అకౌంట్ ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ నడుస్తుందో ఆ కలెక్టర్ మేడం ఏపీపించి ఇలా తమ్ముడు అకౌంట్ తీపిస్తే ఎన్నో అమౌంట్ ఎంత పడుతుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది. నేను చెప్పడం అవసరం లేదు. తమ్ముడి పేరు ఏం పేరు అరవింద్, ఇది తమ్ముడి పేరు అకౌంట్ సార్ మేడం చెప్పి తీపియండి. ఎంత తీసుకోవడం ఒక 2 నెలల నుంచి స్టేట్మెంట్ తీపియండి. మీ జగిత్యాల నుంచి ఎంత అమౌంట్ పడుతుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది. ఇంకోటి నేను జిల్లా ప్రెసిడెంట్ అయి ఉంటే లాక్ది ఏమంటాడు అంటే ఏసీబీకి పట్టిస్తే నేను మంచిగా చెప్పిన సార్ ఇజ్జత్ పోతుంది జగిత్యాల జిల్లాలో ఏసీబీకి పట్టిస్తే ఇది మంచి పద్ధతిగా మానుకున్నా అంటే ఏమంటాడు అంటే మీ మెట్పెల్లి కాచి మీ తలకాయలు లేపుతా, మెట్పెల్లి కాచి తలకాయలు లేపుతా అంటాడు. ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ ఒకటి కాదు. వాళ్ళు అన్ని ఆలోచనలు అనిపించడం తప్ప వాళ్ళు ఎవరితో అనిపించుకున్నారు వాయిస్ రికార్డు. మేము ఎందుకు అంటామండి? ఒక నిమిషం రావుంది కదా, ఇంటర్ కదా వాయిస్ వాయిస్ మా వాయిస్ ఎందుకైతుంది? వాళ్ళు ఎవరితో గ్రూప్ లో రిలీజ్ చేస్తాం మీ వాయిస్. నేను ఎందుకంటా?